నమస్తే అండి, నేను మీ కాపీల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో గ్రూప్ 4కి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీలలో హారిజంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే మార్పులు వస్తాయని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా గ్రూప్ 4 నోటిఫికేషన్ చూసి అందులో ఉన్నటువంటి పోస్ట్ కోడ్లు 99 ఉన్నాయి కదా, ఆ 99 రకాల పోస్ట్ కోడ్ల వారీగా అన్నిట్లలో ఉన్నటువంటి ఖాళీలను అనాలిసిస్ చేసి ప్రతి జిల్లాకు ఎన్ని ఖాళీలు వస్తాయి అని చెప్పేసి కేవలం జిల్లా స్థాయి ఖాళీలను మాత్రం తీసి మీ జిల్లాలలో గిన్ని ఉద్యోగాలు ఉన్నాయి, వీటితో పాటు సిటీ క్యాడర్ ఉద్యోగాలు కానీ స్టేట్ క్యాడర్ ఉద్యోగాలు కానీ ఇంకా వీటికి కూడా ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి నేను జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వేకెన్సీల లిస్టు పెట్టిన. సో ఇందులో హారిజంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఉమెన్ అనే ఇయర్ మార్కింగ్ లేకుండా భర్తీ చేస్తారు కదా, మెమో వచ్చింది కదా. సో ఇందులో నుంచి ఉమెన్ తీసి జనరల్లో కలుపుకొని ఓవరాల్గా చూసుకొని మన మార్కులు చూసుకుంటే క్యాల్కులేషన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు. అందరూ కూడా అట్లనే ఎత్తురు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆదిలాబాద్ ఉన్నది, ఆదిలాబాద్లో 45 ఉద్యోగాలు ఉమెన్కు ఉన్నాయి, 33 ఉద్యోగాలు జనరల్కు ఉన్నాయి, మొత్తం 78 ఉద్యోగాలు అనుకుంటున్నారు. 78 ఉద్యోగాలలో 1/3 వస్తాయని అనుకుంటున్నారు మహిళలకు. సో అందరు ఇదే అపోహలో ఉన్నారు. సో కానీ కాదండి, ఇక్కడ ఆదిలాబాద్కు 99 రకాల పోస్ట్ కోడులలో వచ్చినటువంటి సంఖ్యనే తప్ప ఇది. ఇందులో నుంచి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫిగర్ నుంచి మీకు 33.33% 1/3% అనేది తీయరు. ఎక్కడ తీస్తారంటే ప్రతి పోస్ట్ కోడ్ నుంచి తీస్తారు. అది ఎట్లా అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించినటువంటి హారిజంటల్ మెమోను ఒకసారి చూద్దాం. ఇక్కడ 1వ తారీఖు 2వ నెల 2024 తారీఖు రోజు మన సిఎస్ గారు శాంతికుమారి మేడం గారు ఈ విధానాన్ని పాటించండి అని చెప్పేసి అయితే విధి విధానాలను అయితే ఒక మెమో రూపకంగా టీఎస్పీఎస్సీకి ఇవ్వడం జరిగింది. సో ఇది అన్ని ఉద్యోగాల నియామకాలకు వర్తిస్తుందని చెప్పేసి చెప్పారు. నాట్ ఓన్లీ గ్రూప్ 4, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, టీఎస్పీఎస్సీ, పోలీసు, ఎక్సైజ్ ఏదైనా సరే అన్నింటికి ఇదే విధానాన్ని పాటించాలని చెప్పేసి అయితే కోర్టు కేసులు ఉన్నటువంటి వాటి కోర్టు కేసుల పేర్లు వాళ్ళ డీటెయిల్స్తో సహా ఇందులో మెన్షన్ చేస్తూ మనకు ఒక మెమో అయితే ఇచ్చారు. సో దీని ప్రకారము మహిళలకు 33.33% అనేది ఆల్ కేటగిరీస్లలో ఉండాలి, ప్రతి కేటగిరీలో ఉండాలన్నట్టుగానైతే మెన్షన్ చేసిండు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో. అండ్ ఉమెన్కి సంబంధించినటువంటి ఇయర్ మార్కింగ్ ఉండకూడదు రోస్టర్లో అనేది ఇక్కడ ఇచ్చినటువంటి మెమోలో ఉన్నటువంటి అసలైన సారాంశం. చూడండి, కేస్ ఆఫ్ రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో గ్రూప్ 1 సర్వీసెస్కు సంబంధించినటువంటి ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ హారిజంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి దానికి సంబంధించి ఇక మిగతా అన్నిటికీ ఇక్కడ హానరేబుల్ సుప్రీంకోర్టు కేసుకు సంబంధించినటువంటిది అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ సుప్రీంకోర్టు కేసు ఏం చెప్తుంది అని అంటే, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్లకు సపరేట్గా 33% కేటాయిస్తూ మళ్ళీ జనరల్ అవకాశం ఇచ్చేటువంటి విధానంగా కాకుండా వాళ్ళకు సపరేట్గా ఇయర్ మార్కింగ్ అనేది చూపించకుండా, ఉమెన్ అనే రోస్టర్ చూపించకుండా ఓవరాల్గా ఇచ్చినటువంటి దాంట్లో 33% ఉండేలాగా చూడాలనేది వాళ్ళ జడ్జిమెంటు. అందుకే ఇక్కడ ఇచ్చిండు ప్రతి కేటగిరీలో ఇంప్లిమెంట్ హారిజంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఫర్దర్ సమ్ ఆఫ్ అదర్ ఆస్పిరెంట్స్ ఆల్సో ఫీల్డ్ రిట్ పిటిషన్ అని చెప్పేసి అయితే వాళ్ళకి సంబంధించి అయితే ఇచ్చిండు. సో ఇక్కడ చూడండి, ఏఈకి సంబంధించినటువంటి సో ఇట్లా అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి ఇచ్చిండు. ఇవన్నీ కూడా మనకు హారిజంటల్ రిజర్వేషన్కు ప్రూఫ్లు అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రూఫ్ హారిజంటల్ ఇంప్లిమెంట్ చేయడానికి. ఇక గ్రూప్ 4లో నేను వచ్చినటువంటి దాంట్లో చూసినట్లయితే ఇక్కడ జెండర్ ఇచ్చిండు. నేను వచ్చినటువంటి మెరిట్ లిస్ట్లో 15,143 పేజీలను. సో నేను దీన్ని జిల్లా స్థాయిలో మెరిట్ లిస్టులు అనేది తయారు చేసి మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. టెలిగ్రామ్లో ఈగురం టీవీ అని సెర్చ్ చేయగానే ఈగురం టీవీ జాబ్ అప్డేట్స్ అనే గ్రూప్ వస్తుంది. అందులో జాయిన్ కాగానే మొత్తం 33 జిల్లాలు ప్లస్ అదర్ దెన్ తెలంగాణ స్టేట్ వాళ్ళ లిస్టు 34 లిస్టులు ఉంటాయి. సో డౌన్లోడ్ చేసుకొని మీ పొజిషన్ చూసుకోండి. ఇవాళ కమ్యూనిటీ వైజ్గా ప్రతి జిల్లాలో కమ్యూనిటీ వైజ్గా కూడా పెడదామని అనుకున్నా, కొంత వర్క్ ఇంకా పెండింగ్లో ఉన్నది. రేపటి వరకు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఇక హారిజంటల్ విషయం చూసిరు కదా మేము. దీని ప్రకారం మనకు గ్రూప్ 4లో ఎట్లాంటి చేంజెస్ వస్తాయి అని చెప్పేసి నేను నోటిఫికేషన్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మీరు అనుకున్నట్టుగా ఓవరాల్గా చూసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ ఉన్నారు, ఇక్కడ బీసీఏలా 10 ఉన్నాయి, ఉమెన్కు 10 ఉన్నాయి, జనరల్కు 4 ఉన్నాయి. ఈ 10 పోయి 4లో కలిసి 14 అవుతాయి. ఈ 14లో అన్నీ 14 కాకుండా ఉమెన్కు 1/3 వస్తాయని అనుకుంటున్నారు. ఇక్కడ 1/3 రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ టోటల్ సంఖ్య మారకపోవచ్చు, కానీ ఈ టోటల్లో ఉన్నటువంటి మహిళకు సంబంధించినటువంటిది ఖచ్చితంగా మారేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అది ఎట్లా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, జాగ్రత్తగా వినండి, క్లారిటీగా అర్థం చేసుకోండి. నేను క్లారిటీగానే చెప్తాను, మంచిగా అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఇది గ్రూప్ 4 నోటిఫికేషన్ అండి. ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్లో మనం ఇక్కడ చూడొచ్చు పోస్ట్ కోడ్స్ మొత్తం 99 ఉంటాయండి.
ఇక్కడ మనం లాస్ట్ దాకా చూడొచ్చు 99 రకాల పోస్ట్ కోడ్లు ఉంటాయి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి. అంటే ఒకదానిది ఇంకో దానికి సంబంధం ఉండదు. ఒకదాని పే స్కేల్కు ఇంకో దాని పే స్కేల్కు తేడా ఉంటాయి. దాదాపుగా సేమ్ ఉండేటువంటివే ఎక్కువ ఉన్నాయనుకోండి ఒక 3-4 పే స్కేళ్లలో. ఇక్కడ పోస్ట్ కోడ్ ఒకదానికి ఇంకో దానికి సంబంధం ఉండదు, ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ఉద్యోగం అనమాట ఇది. సో ఫస్ట్ ఇదే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉద్యోగం ఇది. డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగం. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్కు సంబంధించి జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగం. ఇవి 156 ఉన్నాయి. పోస్ట్ కోడ్ నెంబర్ 2. మనం పోస్ట్ కోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి 35 ఖాళీలను ఒకసారి గమనించినట్లయితే అవి ఎట్లున్నాయి, ఎట్లా మార్పు చేర్పులు జరుగుతాయి అనేది ఒకసారి మనం క్లారిటీగా చూద్దాం. మనకు 19వ పేజీలో ఉంటుంది బ్రేకప్ వేకెన్సీలకు సంబంధించి. చూడండి అనెక్సర్ 1. ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్ నెంబర్ 1. ఇందులో 35 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 35 ఉద్యోగాలను హారిజంటల్ రిజర్వేషన్ అమలుకు ముందు ఇచ్చినటువంటి బ్రేకప్లో ఏ విధంగా ఉన్నదనేది చూస్తే ఫస్ట్ సిడీ క్యాడర్ 1లో ఒకటే ఉద్యోగం ఉన్నది ఓపెన్ కేటగిరీలో. ఆ ఒక్కదాన్ని ఏం చేసిండు, ఉమెన్కి ఇచ్చిండు. సిడీ క్యాడర్ 2లో 2 ఉంటే ఒకటి జనరల్కు ఒకటి ఉమెన్కి ఇచ్చిండు. సిడీ క్యాడర్ 3లో ఇక్కడ 2 ఉంటే ఒకటి ఉమెన్కు ఒకటి జనరల్కి ఇచ్చిండు. సిడీ క్యాడర్ 4లో ఒకటే ఉద్యోగం ఉంది మహిళకి ఇచ్చిండు. 5లో మహిళకే ఇచ్చిండు. ఇట్లా చూడండి 2 ఉద్యోగాలు ఉన్నా కూడా మహిళకి ఇచ్చిండు. యాజ్ పర్ హారిజంటల్ రూల్ ప్రకారం చూసినట్లయితే 1/3 కదా మహిళకి ఇవ్వాల్సింది. 1/3 అన్నప్పుడు ఒక పోస్టులో 1/3 తీస్తే మహిళకి ఇవ్వచ్చునా, ఇవ్వరాదు. 2 పోస్టులు ఉన్నప్పుడు మహిళకి ఇవ్వచ్చునా, 1/3 ఇవ్వరాదు. అంటే 3 ఉంటే 1 అన్నమాట. అంటే కనీసం 3 పోస్టులు ఉన్నప్పుడు మాత్రమే మహిళకు ఒకటి కేటాయించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కనీసం 3 ఉద్యోగాలు ఉన్నప్పుడు మహిళకు ఒకటి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఒకటి ఉన్నా కూడా మహిళకే కేటాయించారు. దీనివల్ల మహిళలకు ఉన్నటువంటి పోస్టుల సంఖ్య పెరిగింది. టోటల్ చూడండి ఈ 35లో మహిళలకు ఎంత వచ్చింది, 9 వచ్చినాయి. ఇక్కడ టోటల్ ఎంత వచ్చింది, జనరల్లో 9 వచ్చినాయి. అంటే 50% వచ్చింది. సో దీనికోసమే హైకోర్టులో కేసు వేసారు. దీనికోసమే హారిజంటల్ విధానాన్ని పాటించండి అని చెప్పేసి స్పెషల్గా మెమో వచ్చింది. ఈ మెమోలో ఇచ్చిన దాని ప్రకారం చూడండి పర్ఫెక్ట్గా ఇచ్చిండు. కేస్ ఆఫ్ రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటిది. అండ్ ఇక్కడ చూడండి ఇంకొకటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎక్స్టెండ్ ఆఫ్ 33 1/3% టు ఉమెన్ ఇన్ ఆల్ కేటగిరీస్. ప్రతి కేటగిరీలో మనకు 1/3 చూడాలన్నాడు. 1/3 అంటే 3 ఉన్నప్పుడు ఒక పోస్ట్ 3 పాళ్ళు చేస్తే 3 పాళ్ళల్లో ఒక పాలు మహిళలకు ఇవ్వాలనేది మీనింగ్. ఇక్కడ 3 ఉద్యోగాలు ఉన్నప్పుడు మాత్రమే మహిళకు ఒక పోస్టు పోతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ సిడీ క్యాడర్ 1లో ఒక ఉద్యోగం ఉన్నప్పుడు జనరల్ అని వస్తుంది, మహిళకు 0 రాదు. సిడీ క్యాడర్ 2లో 2 ఉద్యోగాలు ఉన్నప్పుడు కూడా 2 జనరల్కే వస్తాయి, మహిళకు 0. ఇక్కడ హారిజంటల్ ఇంప్లిమెంటేషన్ సాధ్యం కాకపోవచ్చు. ఇక్కడ సిడీ క్యాడర్ 3లో 2 ఉద్యోగాలు ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ కూడా 0 వస్తుంది, ఇక్కడ 2 ఉద్యోగాలు వస్తాయి. సో ఇలాంటి మార్పులు అనేటివి జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఉమెన్కు తగ్గుతుంది, జనరల్లో పెరుగుతాయి. ఇక్కడ పురుష అభ్యర్థులకు న్యాయం జరిగిందా, పురుష అభ్యర్థుల ఉద్యోగాలు పెరిగినాయని చెప్పేసి రోజు ఫోన్ చేస్తూ ఉన్నారు కాల్ మీ ఫర్ యాప్ నుండి. కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోలు చూస్తారనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తే ఒకసారి కామెంట్లో అడగండి. నన్ను ప్రేరేపించిన వాళ్ళు, ఈ వీడియో చేయడానికి ప్రేరేపించిన వాళ్ళు మీరే, మీకు క్లారిటీగా చెప్పాలనే ఉద్దేశం కొద్ది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీ ఉద్యోగం ఉన్నదండి. బీసీబీ ఉద్యోగంలో చూడండి ఇక్కడ ఒక్కటి కూడా లేదనుకుందాం. ఇప్పుడు బీసీడీ ఉన్నది చూడండి, ఇగో ఇక్కడ ఒకటే ఉన్నది. ఒకటి సిడీ క్యాడర్ 7లో ఉన్నది, సిడీ క్యాడర్ 7లో ఒక ఉద్యోగం మహిళకి ఇచ్చారు. ఒకటి ఉన్నప్పుడు ఎటు వస్తుంది, అది జనరల్ వస్తుంది. 2 ఉన్నప్పుడు కూడా 2 జనరల్కు, 3వ పోస్ట్ మాత్రమే మహిళకు వస్తుంది 1/3 హారిజంటల్ రూల్ ప్రకారం. సో ఈ విధంగా చేస్తారు కాబట్టి ప్రతి బ్రేకప్లో మారుతుంది. ఇక్కడ పోస్ట్ కోడ్ 1లో ఇట్లా మారుతుంది. పోస్ట్ కోడ్ 2 చూసిర్రు అనుకోండి ఇట్లా. దీన్ని చూసేటప్పుడు ఏం చేయాలి, ఇగో ఆదిలాబాద్ జిల్లా, ఇవి జిల్లా స్థాయి ఉద్యోగాలు. సో ఇక్కడ జనరల్లో ఒకటి ఉన్నది, ఉమెన్కి ఒకటి ఉన్నది. ఇప్పుడు కొత్తవి ఇగో ఇది వదిలేయాలి, క్యారీ ఫార్వర్డ్. ఎందుకంటే క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి, మహిళలకు క్యారీ ఫార్వర్డ్ మహిళతోటే నింపుతారు ఇక అక్కడ, నో డౌట్. ఇక్కడ రెగ్యులర్గా ఉండేటువంటిది శాంక్షన్ పోస్టు 1+1, 2 ఉంటే ఒకటి జనరల్కి ఇచ్చిండు, ఒకటి మహిళకి ఇచ్చిండు. ఇక్కడ మహిళకు 0 అవుతుంది. ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి 2 జనరల్ అనే ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 2+1, ఇగో ఇక్కడ మార్పు ఏముండదు, 3 ఉన్నాయి కాబట్టి 3 1. ఇక హైదరాబాద్ అర్బన్లో 4+3 7 ఉద్యోగాలలో 1/3 తీసుకుంటే ఎంత వస్తుంది, ఇక్కడ 2 వస్తాయి కదా. ఇక్కడ 2 ఇస్తాడు. ఇక్కడ 10 ఉన్నప్పుడు మాత్రమే 3 వస్తాయి. ఇక్కడ 4, మొత్తం 4+3 7 ఉద్యోగాలు కాబట్టి 7 2 వస్తాయి. కాబట్టి ఇక్కడ మహిళకు ఒకటి తగ్గుతుంది. ఇక్కడ జగిత్యాల సేమ్ ఉన్నది. ఇగో జనగాంలో 1+1
రెండిటికి ఒకటి అటు ఒకటి ఇటు ఇచ్చిండు. సో 2 జనరల్లోనే ఉంటాయి. 3వ పోస్ట్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది కాబట్టి సో ఈ విధంగా చూసుకోవాలి మీరు బ్రేకప్ వేకెన్సీలు చూసేటప్పుడు. ఇట్లా ప్రతి దాంట్లో పోస్ట్ కోడ్ నెంబర్ 2లో, పోస్ట్ కోడ్ నెంబర్ 3లో, ఇది పోస్ట్ కోడ్ నెంబర్ 3 ఇందులో కూడా అట్లనే చూడాలి. ఆదిలాబాద్ వాళ్ళు ఇక్కడ 1 ఉన్నది. సో ఉమెన్కి ఎక్కువ వచ్చింది. సో ఇది ఉమెన్కు 0 ఎత్తాడు, ఇక్కడ 2 ఎత్తాడు. సో ఇట్లా మార్పులు చేర్పులు జరుగుతాయి కాబట్టి ప్రతి పోస్ట్ కోడ్ నుంచి మార్పులు చేర్పులు జరుగుతాయి కాబట్టి ప్రతి పోస్ట్ కోడ్లో మార్పులు చేర్పులు జరిగిన తర్వాతనే బ్రేకప్ అనేది తెలుస్తుంది. కాబట్టి నేను ఇచ్చినటువంటి బ్రేకప్ అనేది హారిజెంటల్కి ఇంప్లిమెంటేషన్ కాదు, హారిజెంటల్ది కాదు. ఇది వర్టికల్కి ఇచ్చినటువంటి దానికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ఖాళీల సంఖ్య అనేది తగ్గొచ్చు పెరగచ్చు. ఓవరాల్గా మీ జిల్లాకు కేటాయించిన ఖాళీలు అంత పెద్ద ప్రభావం ఏముండదు. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటిది ఉమెన్కు పర్సంటేజ్ తగ్గుతుంది, జనరల్కు పర్సంటేజ్ పెరుగుతుంది. సో జనరల్కు పర్సంటేజ్ పెరగడం వల్ల కట్ ఆఫ్ ఏ విధంగా ఎట్లా మారుతుంది అనేది ఇక మీకు తెలుసు. కట్ ఆఫ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో మీరు చూసేటప్పుడు నేను ఇచ్చిన ఖాళీలు జస్ట్ అవగాహన కోసం మాత్రమే. అప్పటి వరకు మీరు చదువుకోవడానికి మరి నాకు వచ్చినటువంటి మార్కులకు ఉద్యోగం వస్తుందా, లేకపోతే నేను గ్రూప్ 2కి వెళ్ళాలా, గ్రూప్ 3కి వెళ్ళాలా, ఇంకా బాగా కష్టపడాలని తెలుసుకోవడం కోసం ఇట్లా వస్తుంది అని అనుకున్నాం. సో ఇట్లనే ఫీల్ చేస్తే నేను ఇచ్చింది పర్ఫెక్ట్. కానీ హారిజెంటల్ మెమో వచ్చింది కాబట్టి హారిజెంటల్ ప్రకారం నింపుతామని అన్నారు కాబట్టి నేను ఇచ్చింది కూడా మారుతుంది. ఇది ఈ బ్రేకప్లు అనేటివి వాళ్ళు తెలియజేయచ్చు, తెలియజేయకపోవచ్చు, ఇయర్ మార్కింగ్ లేకుండా నింపొచ్చు. కాబట్టి ఇదండి బ్రేకప్ వేకెన్సీలు చూసుకునేటప్పుడు మనం చూసుకోవాల్సినటువంటి పద్ధతి. నేను చెప్పినట్టుగా మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మార్పులు చేర్పులు అనేవి బ్రేకప్ వేకెన్సీలలో 100% ఉంటాయి. బ్రేకప్ వేకెన్సీలలో మార్పు లేకపోతే అది హారిజెంటల్ కాదు. హారిజెంటల్ అంటేనే నో ఇయర్ మార్కింగ్ ఆఫ్ ఉమెన్ అనేది ఉండొద్దు. ఇక ఉమెన్ అని ఉన్నది అని అంటే అది వర్టికలే, 100% వర్టికలే. వర్టికల్లో మాత్రమే ఉమెన్ అని ఉంటుంది. సో అందుకే ఈ ఉమెన్ను తొలగించడానికే, రోస్టర్లో ఉమెన్ తొలగించడానికే ఇట్లా ఇచ్చారు. వాళ్ళ బ్రేకప్లలో ఎక్కడ కూడా అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి రోస్టర్లో ఎక్కడ కూడా ఉమెన్ అనే పదం ఉండకుండా కేవలం ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పేసి అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అని మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ జెండర్ అనేది ఎక్కడ కూడా కనిపించేది. సో ఇదండి, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లలో అడగండి, మీకు క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు అడిగేటువంటి డౌట్లు అన్నీ కూడా పిక్ చేసి ఎఫ్ఏక్యూ ఎపిసోడ్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం 100% నెక్స్ట్ ఎఫ్ఏక్యూ వస్తుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవరీవన్.